హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో నేను ఫ్రైడే కోసం థర్స్డే నైటే రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటివరకు అయితే మన తెలుగులో నుంచి నాకు తెలిసి ఒక కామెంట్ కూడా రాలేదు. సో కామెంట్స్ గురించి మాట్లాడడానికి సో డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే రవను చెల్లికి పెళ్లి చేద్దామనే ప్రపోజల్ వాళ్ళ నాన్నకి పెడతాడు. సో వాళ్ళ నాన్న కూడా శృతిని అడుగుతాడు. దాంతో శృతి రక్ష మీద ఉన్న ప్రేమతోటి త్వరలో చెప్తాను అని అంటదే కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం ఇవ్వండి అని అయితే అడుగుతుంది. ఆ తర్వాత ఒక మాల్ ఓపెనింగ్ రిబన్ కటింగ్ కోసం, ఓపెనింగ్ ఇనాగ్రేషన్ కోసం ఒప్పుకుంటుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక చేసేది ఏమీ లేదు. రక్ష వాళ్ళు వద్దంటున్నా కూడా శృతి వెళ్ళటానికి ఒప్పేసుకుంది కాబట్టి ఇక అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమీ లేవు అంతా ఒకసారి యాజ్ యూజువల్ రక్ష వెళ్ళి అన్ని ప్రికాషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎట్నుంచైనా ఒకవేళ థ్రెట్ ఎట్నుంచైనా వస్తే ఎట్నుంచి రావచ్చు అవన్నీ కూడా అక్కడ చూసుకొని సీసీ కెమెరాలు అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్నీ ప్రతి డీటెయిలు ఆ మాల్కి వెళ్ళి చెక్ చేసుకొని ముందు రోజు వచ్చేస్తుంది అనమాట. దట్ నెక్స్ట్ డే మార్నింగ్ శృతి చాలా ఒక లైట్ బ్లూ కలర్ పట్టుచీర కట్టుకొని అలా దేవకన్యలాగా నడిచేస్తూ ఉంటే అక్కడ మన రక్ష మదిలో ఏదో అలజడి స్టార్ట్ అవుతుంది అనమాట. అంత అప్సరసలాగా అంత అందంగా ఎవరో దేవకన్య దివి నుంచి భూమికి దిగి వస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది అనమాట శృతి మన రక్ష కళ్ళకి. అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత సడన్గా శృతి గమనిస్తుంది అనమాట రక్ష తన్ని చూసి చాలాసేపటి వరకు తన్ని డిస్టర్బ్ చెయ్యదు, కావాలనే డిస్టర్బ్ చెయ్యదు. తర్వాత ఒక్కసారిగా తన్ని చూసి కనుబొమ్మ ఒకటి ఎగిరేస్తుంది అనమాట. ఎలా ఉన్నాను, బాగున్నానా అని అడుగుతున్నట్టుగా అనేసరికి ఇంకా తన కంటి చూపు ఒక్కసారిగా ఏం చేస్తున్నాను నేను అని రక్ష అనుకుంటుందన్నమాట. అనుకొని ఏం చేస్తున్నావు, నువ్వెందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు అని తనకి తానే ప్రశ్నించుకుంటుంది అనమాట. ఉంచుకొని కళ్ళు కిందికి దింపేసి ఇంకా శృతి వైపు చూడటానికి సాహసించదు రక్ష. తర్వాత శృతి నవ్వుకొని అయితే మనం బాగా నచ్చామన్నమాట, ఎక్కడో తనకి కూడా నాకులాగా చిన్న ఫీలింగ్ ఏదన్నా స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో అని మనసులో అనుకుంటుంది శృతి. ఇంకా మాల్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి తను యాజ్ యూజువల్ బ్లేజర్ వేసుకొని ఒక బాడీ గార్డ్ అవుట్ఫిట్లోనే బయలుదేరుతుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ అ బాడీ గార్డ్ రక్షా పని ఏంటి, 4 వైపులా నలుదిక్కులా ఏదన్నా అపాయం ఉందా అనేది చూడటమే. సో తను తన డ్యూటీని కరెక్ట్గా చేస్తూనే ఉంటుంది అనమాట, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా. అండ్ శృతి అక్కడికి వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసి అక్కడున్న ప్రతి షాప్లోకి అక్కడ 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్లో కూడా ప్రతి షాప్లో తనకు వెళ్ళి అన్నీ చూసి తనకి నచ్చిన వస్తువులు కూడా కొని బోనీలు కొట్టి అలా పెద్ద షాపింగే చేస్తుంది అనమాట శృతి. ఆ బ్యాగ్స్ అన్నీ కూడా వెనకాల మన రక్ష అండ్ డ్రైవర్ మోస్తూ ఉంటారు, తను కొంటూ ఉంటుంది, వీళ్ళు మోస్తూ ఉంటారు అనమాట. ఇంక ఇలా ఆల్మోస్ట్ అన్ని షాప్స్లలో షాపింగ్ అయిపోతుంది. 2 గంటలు 3 గంటలు పడుతుంది తనకి మొత్తం అన్ని షాప్స్ చూసి అంతా షాప్ అయ్యేసరికి. ఇంకా తర్వాత సరే ఇక వెళ్దామా, అయిపోయింది కదా, చాలా జనాలు పబ్లిక్ బాగా పెరిగిపోతున్నారు, చాలా ఎక్కువ ప్రజలు పెరిగిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కష్టమైపోతుంది, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాము అని రక్ష అంటుందన్నమాట.
అనగానే వెళ్దాం లేపా, ఒక్క నిమిషం నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని అంటదనమాట శృతి. అనగానే సరే అని చెప్పి ఆ డ్రైవర్కి లగేజ్ అంతా ఇచ్చేసి మీరు కార్లో వెయిట్ చేయండి, ఇవన్నీ కార్లో పెట్టేసుకొని వెయిట్ చేయండి, మేము వస్తాము అని చెప్తుంది అనమాట. సరే మేడం అని చెప్పేసి డ్రైవరు లగేజ్ అంతా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు శృతి రెస్ట్ రూమ్ వైపుగా వెళ్తుంటే తను వెనకాలే రక్ష కూడా వెళ్తుంది అనమాట, బాడీ గార్డ్ కదా మరి. సో వెళ్తుంది అన్ని వైపులో ఇట్లా దిక్కులు చూసుకుంటూ, ఎవరు ఎటు నుంచి అప్రోచ్ అవుతారో ఏమో తెలియదు కాబట్టి అన్ని వైపులా చూసుకుంటూ ప్రతి సీసీ కెమెరా వర్కింగ్లో ఉందా లేదా అని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ రెస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు. రెస్ట్ రూమ్ దగ్గరికి వచ్చాక లోపలికి వెళ్ళాక ఒక్క నిమిషం అని చెప్పి అన్లాక్ అయిన ప్రతి బాత్రూమ్ని చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఏదైనా థ్రెట్ ఉందా అని, ఏమీ లేదు, ఓకే ఇప్పుడు వెళ్ళండి అంటది. సరే అని తను వెళ్ళిపోతుంది. వెళ్ళి తను బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రక్ష కూడా లోపలికి బాత్రూంలోకి వెళ్ళాలి, రెస్ట్ రూమ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు తను అలా బయట వదిలేసి తను లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఏం చేస్తుందంటే లోపల ఉన్న వాళ్ళని లాక్ చేసేస్తుంది. మెయిన్ డోర్, ఎంట్రన్స్ డోర్, టాయిలెట్లోకి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ని లాక్ చేసేస్తుంది లోపల నుంచి. చేయంగానే చేసి అందరికీ వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఒక బోల్డ్ వాయిస్ పెట్టి ఎవ్వరూ నా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడానికి లేదు, వెయిట్ టిల్ ఐ కమ్ అని చాలా సీరియస్గా గంభీరమైన గొంతు వేసుకొని చెప్పంగానే అందరూ భయపడిపోయి షాక్ అయిపోయి అలా ఆగిపోతారనమాట. ఆగిపోగానే తను బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత శృతి నవ్వుతూ ఉంటుందన్నమాట తను చేసే ఆ పనులు చూసి. బాత్రూంలో మెయిన్ డోర్ లాక్ చేయడం ఏంటి అని అక్కడున్న మిగతా వాళ్ళు ఏంటిది, ఇది టూ మచ్గా లేదు, ఎందుకు ఇలా లాక్ చేసేసింది ఆవిడ. అప్పటి వరకు శృతిని ఎవరూ గమనించట్లేదు. ఏంటి కూడా ఇలా మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి తన పాటుకు తను లోపలికి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుంటే మనమందరం వెళ్ళకుండా ఇక్కడి నుంచి అటు ఏంటని గుసగుసలు ఆడుతూ ఉంటారు. అయితే పక్క నుంచి ఒక ఆవిడ నవ్వుతూ వినపడుతూ ఉంటుంది అందరికీ. ఎవరు కూడా మనం ఇంత హడావిడి ఇంత కంగారు పడుతుంటే ఈవిడెవరు మన నవ్వుతున్నారు అని అందరూ అప్పుడు చూస్తారనమాట. చూస్తే శృతి, హే మేడం మీరా, ఎవరండి ఆవిడ ఇలా మనందరినీ లాక్ చేసింది అంటే తను నా బాడీ గార్డ్ అని చెప్తుంది అనమాట. చెప్పగానే ఓ అవునా, మీకు థ్రెట్ ఉంది కదా, ఓకే నౌ వి అండర్స్టూడ్, ఆ ముక్క చెప్పొచ్చు కదా మాకు అని ఒక్క సెల్ఫీ మేడం, ఒక్క ఆటోగ్రాఫ్ మేడం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ శృతితో సెల్ఫీలు, ఫోటోలు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట చక్కగా. ఈలోపు రక్ష బయటకు వస్తుంది. వచ్చి చూసేసరికి అందరూ బిజీగా ఫోటోలు దిగుతుంటారు, సెల్ఫీలు దిగుతుంటారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటారు. ఆ సీన్ని చూసినప్పుడు తనకి నవ్వు వస్తుంది రక్షకి. నవ్వేసి హ్యాండ్ వాష్ చేసుకొని బ్లోవర్ దగ్గర హ్యాండ్ అంతా డ్రై చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారన్నమాట. హలో అందరూ ఇక బయటకు వెళ్ళొచ్చు అని అంటదనమాట సీరియస్గా రక్ష. అనగానే శృతి మళ్ళీ నవ్వుతుంది. నవ్విన తర్వాత ఇంకా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శృతిను రక్ష కూడా బయటకు వస్తారనమాట. బయటకు వచ్చిన తర్వాత శృతి, అబ్బా ఆకలేస్తుంది రక్ష, ఏదన్నా తినేసి వెళ్దామా, పక్కనే ఉందిగా ఫుడ్ కోర్ట్ అని అంటదనమాట. అనగానే అబ్బా నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా రిస్క్, ఇంటికి వెళ్ళాక తినొచ్చు కదా అని అంటదనమాట రక్ష. అనగానే అబ్బా ఇప్పుడు ఆకలేస్తుందంటే ఇంటికి వెళ్ళాక తిందామంటావేంటి, ప్లీజ్ ఏదన్నా తిందాం, మన ఇద్దరం కలిసి తిందాం అని అంటది. అనగానే రక్ష ఒక్కసారిగా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అనమాట. శృతి రక్షని చాలా రొమాంటిక్గా చూస్తూ ఒక్కసారి ఏమన్నా తినేద్దాం అని అడుగుతూ ఉంటుందన్నమాట. ఆ చూపులు తనకి గుచ్చుకుంటూ ఉంటాయి, యూనో ఆ ఫీల్ మనసులో ఎక్కడో లోతుగా గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అనగానే సరే మీ ఇష్టం అని తనకి తెలియకుండా ఆన్సర్ చేస్తుంది. తర్వాత థ్యాంక్ యూ అనగానే ఏంటి వెళ్ళిపోదామంటే ఇప్పుడే కదా ఓకే అన్నావు అని అంటుంది శృతి. అనగానే అన్నానా అని అంటదనమాట. అనగానే ఇప్పుడే కదా ఓకే అన్నారు రండి అని చెప్పి ఫుడ్ కోర్ట్ లోపలికి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత ఏం తింటారు అని అడుగుతుంది శృతి. రక్ష నాకైతే ఏమీ వద్దు అనగానే లేదు లేదు మన ఇద్దరం ఏదన్నా చేయాలి, అట్లీస్ట్ జ్యూస్ అన్నా తాగేసి వెళ్దాము అంటే సరే అయితే ఫ్రెష్ జ్యూస్ ఏదైనా పర్లేదు మీరు తాగింది నాకు పట్టుకురండి, నాకు కూడా బుక్ చేసుకుంది అనగానే సరే అని చెప్పేసి తను పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ చేస్తుంది. ఇద్దరికి తీసుకొని వచ్చి అక్కడ ఇద్దరు ఒకరినొకళ్ళు ఎదురుగా కూర్చొని రొమాంటిక్గా ఒకరినొకళ్ళు చూసుకుంటూ ఆ జ్యూస్ని కంప్లీట్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్దామా అని చాలా రొమాంటిక్గా శృతి అంటదనమాట. ఇప్పుడు మనం వెళ్దామా అని అనగానే రక్ష గుండె జల్లు అంటది. అన్న తర్వాత సరే వెళ్దాం అని చెప్పి ఇంకా తన ఫేస్లో ఒక స్మైల్ స్టార్ట్ అవుతుంది అనమాట. రక్ష ఎప్పుడు సీరియస్గా ఉంటే రక్ష ఫస్ట్ టైం శృతి ముందు ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అనమాట. ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తుంది. చూడంగానే శృతి ఈ నవ్వు కోసం కదూ నేను బ్రతుకుతుంది అని తన మనసులో అనుకొని స్మైల్ చేయండి, చాలా బాగున్నారు మీరు అని బయటకు అంటదనమాట. అనగానే మళ్ళీ థ్యాంక్ యూ పదండి అని చెప్పి వెళ్తూ ఉంటే రక్షకి ఏదో జరగబోతుంది అనే ఇంక్లూజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరో మనని వెంటిస్తున్నారు, మన వెనకాల ఎవరో మనని ఫాలో అవుతున్నారు అనిపించి కొంచెం దూరం పోగానే వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. కానీ అక్కడ ఎవరూ ఉండరు, అంత క్యాజువల్గా ఉంటుంది. అంత బిజీగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ, సెల్ఫీలు దిగేవాళ్ళు సెల్ఫీలు దిక్కుంటూ, పర్చేస్ చేసేవాళ్ళు పర్చేస్ చేస్తూ, అంటే అక్కడ కొనేవాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు, వీళ్ళు అందరు నార్మల్గా కనబడుతుంది అనమాట. కానీ రక్షకి ఏదో తెలియని ఒక ఫీల్ అయితే కలుగుతుంది దట్ ఎవరో మనని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో మనని ఫాలో అవుతున్నారు మాత్రం తనకు అర్థమవుతుంది. సరేలే అని ఇంకొంచెం దూరం వెళ్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి తనకి ఈసారి ఎవరో దగ్గరగా వస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది అనమాట. సడన్గా వెనక్కి తిరిగేసరికి ఒక చెయ్యి మన క్రాఫ్ట్ వర్క్ క్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు ఒక పేపర్ కట్ చేయడానికి ఒక చిన్న నైఫ్ యూజ్ చేస్తాం చూడండి, దాన్ని లోపలికి బయటికి కూడా నైఫ్ని కదిలించవచ్చు. సో అలాంటి నైఫ్ పట్టుకొని ఒకడు శృతి వైపుగా ఇట్లా లేపుతాడనమాట. లేపంగానే రక్ష అడ్డొచ్చేసరికి రక్ష చేతికి దెబ్బ తాకుతుంది. ఆ కట్ అనేది రక్ష అరిచే మొత్తం కోసుకుపోతుంది అనమాట. కోసుకుపోయిన తర్వాత వాడిని గట్టిగా పట్టుకుంటుంది. వాడేంటి క్యాప్ పెట్టుకుంటాడు, మాస్క్ పెట్టుకుంటాడు, జాకెట్ అసలు గ్లౌజులు అన్నీ పర్ఫెక్ట్, ఏమీ కనపడకుండా స్పెక్స్ కూడా పెట్టుకుంటాడు, కళ్ళు కూడా కనపడకుండా. సో పట్టుకొని అనేసరికి వాడి తన చేతికి తాకేసరికి బట్ స్టిల్ అంత నొప్పిలో కూడా గట్టిగా వాడిని పట్టుకుంటుంది అనమాట. పట్టుకుంటే వాడేంటి ఆ జాకెట్ జిప్ ఓపెన్ చేసి ఆ జాకెట్ని వదిలించుకొని పారిపోబోతూ ఉంటే ఆయన చేతి మీద ఒక టాటూ ఉంటుంది, సమ్ యునీక్ టాటూ ఉంటుంది అనమాట. ఆ టాటూని మాత్రం గమనించేస్తుంది రక్ష. గమనించి ఆ జాకెట్ని వదిలిపెట్టకుండా అలానే పట్టుకుంటుంది. బట్ బికాస్ ఫర్దర్ DNA టెస్ట్లకి వాటికి ఏమన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా పట్టుకొని వాడిని వెంట పడుతుంది పట్టుకుందామని. కానీ ఆ గుంపులో ఎక్కడో మిస్ అయిపోతాడనమాట. మిస్ అయిపోయిన తర్వాత ఇంకా శృతి తన అరిచేతిలో ఆ దెబ్బను చూసి, ఆ రక్తం కారేది చూసి శృతి కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకొని, రక్ష రియల్లీ ఐఎమ్ వెరీ సారీ, నువ్వు చెప్పినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, నా వల్ల ఇప్పుడు నువ్వు రిస్క్లో పడ్డావు అని చెప్పి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది అనమాట. రక్ష ఏమో ప్లీజ్ శృతి, ఇదంతా కామన్ మా ఫీల్డ్లో, నాకేమీ కాలేదు, ప్లీజ్ నువ్వు ఏడవకు, నేను చూడలేకపోతున్నా అని అంటది అనమాట. అనగానే ఒక్క క్షణం శృతి అలా ఆగిపోద్ది, చూడలేకపోవటం ఏంటి అన్నట్టుగా ఆ లుక్ ఇస్తుంది అనమాట. బట్ తనకి ఆ దెబ్బ తాకింది అన్న బాధలో తను ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. లేదు ఇదంతా నా వల్లే జరిగింది, ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి డ్రైవర్ని వెంటనే కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉండు, నేను వస్తున్నాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఆయన స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు. ఇంకా వెళ్ళగానే స్ట్రైట్గా వెళ్ళి కార్ ఎక్కి హాస్పిటల్కి పోనీ దగ్గరలో ఉండే హాస్పిటల్కి అనగానే ఫాస్ట్గా డ్రైవరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట.
తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద కట్టు కట్టేస్తారు దానికి. కట్టు కట్టిన తర్వాత మేరీ కంటిన్యూస్గా డైలీ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో మాల్కి వెళ్ళారు, ఏంటి అనేది తెలుసుకోవడానికి కంటిన్యూస్గా మేరీ కాల్ చేస్తూ ఉంటుందన్నమాట. బట్ రక్ష లోపల తనకి తను ఏమంటారు కట్టు కడుతూ ఉంటారు కాబట్టి తను చూసుకోదు. సో అప్పుడు దీని పేరేంటి శృతి తన కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే, రక్ష ఎంతసేపే ఫోన్ ఎత్తడానికి, ఎన్ని కాల్స్ చేశాను అనగానే, సారీ నేను శృతిని మాట్లాడుతున్నాను అంటే, ఓ సారీ రక్ష లేదా అనగానే, అది ఈరోజు ఇలా వెళ్ళాము, అక్కడ ఇలా జరిగింది అని చెప్పి మాల్లో జరిగిందంతా చెప్పుద్ది అనమాట. చెప్పంగానే అవునా ఏ హాస్పిటల్ అనగానే చెప్పుద్ది. చెప్పంగానే మరి నేను రావాలా అని అంటే, లేదు మీకు అంతగా రక్షణ చూడాలనుకుంటే రేపు ఇంటికి రండి అని చెప్పుద్ది అనమాట. అనగానే ఓకే రేపు మార్నింగే నేను వచ్చేస్తాను ఇంటికి అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తుంది మేరీ. ఇంకా అంతా డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత శృతి మళ్ళీ రక్ష దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ రియల్లీ సారీ రక్ష, ఇలా అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యాజ్ ఎ బాడీ గార్డ్, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నువ్వు చెప్పినప్పుడు నేను వినాల్సింది. ఆల్రెడీ ఒకసారి ఇలానే జరిగింది నా కళ్ళ ముందే, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఒకటి నా మూలంగా జరిగింది అని ఇంకా బాధపడుతూనే ఉంటుందన్నమాట. అంటే అప్పుడు తన్ని ఎలా ఊకోపెట్టాలో రక్షకు అర్థం కావట్లేదు. సో తన 2 చేతులు ఇలా తన చేతుల్లోకి తీసుకుంటుంది. తీసుకొని కూల్, కామ్ డౌన్, నాకేమీ కాలేదు, చాలా బాగున్నాను. ఇదంతా కామన్ శృతి. మాకు ఈ జాబ్లో ఇది చాలా కామన్. డోంట్ వరీ అబౌట్ దిస్. ఇది చాలా చిన్న దెబ్బ, ఓకేనా? ఇదే కట్ నీకయ్యుంటే అది తలుచుకుంటే నాకెంత భయంగా ఉందో తెలుసా అని చెప్పి తన ప్రేమని ఒక్కసారిగా బయట పెడుతుందన్నమాట రక్ష. అప్పటి వరకు కూడా, అంటే తన్ని ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ ఈవెంట్లో, ఫైర్ యాక్సిడెంట్ ఈవెంట్లో చూస్తుందో ఆ రోజు తనలో గౌరీ ఫీచర్స్ ఎప్పుడైతే ఉన్నాయని తను ఎక్స్పెక్ట్ చేసిందో ఆ రోజు నుంచే శృతిని లవ్ చేయడం మొదలు పెడుతుంది రక్ష. కాకపోతే బయట పెట్టదు. బట్ ఈరోజు తను బాగా ఏడుస్తున్నది చూసి, ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నేను చూడలేకపోతున్నాను అని తన మనసులో ఉండే ఆ ఆవేదనని బయట పెడుతుంది అనమాట. బట్ అఫ్కోర్స్ డైరెక్ట్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పదు. బట్ ఇలా నువ్వు అలా ఏడవకు, నేను చూడలేకపోతున్నాను, ఇదంతా చిన్న దెబ్బ, ఇదే దెబ్బ నీకు తాకుంటే నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని, ఇలాంటివి చెప్పినప్పుడు తన ప్రేమ ఏంటి అనేది శృతికి ఎక్కడో కొంచెం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి మాల అండ్ శృతి వాళ్ళ నాన్న ఆ దెబ్బను చూసి కంగారు పడతారనమాట. తర్వాత వాళ్ళ నాన్నకి వాళ్ళ మాల ఆంటీ, ఇదంతా కామన్ ఆంటీ మా దాంట్లో, ఇట్స్ ఓకే, శృతికి ఏమీ కాలేదు, అది మనం సంతోషపడదాము అని చెప్పి వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్తుంది. సో తర్వాత ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.